ఎందుకు ఒక మనిషి జీవితాన్ని వేస్ట్ చేస్తురు, నిండు ప్రాణాన్ని కోసేస్తురు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునేటోళ్ళకు ఒక్క విషయం చెప్తా వినండి. ఇగో మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని మనం ఎలా చూసుకోవాలి? మనము పెళ్ళి కాకముందు ఒక లెక్క, పెళ్ళి అయిన తర్వాత ఒక లెక్క ఉండొద్దు. మనం ఎప్పుడు ఎట్లుంటామో అట్నే ఉండాలి. ఫస్ట్ ఏమో నమ్మించి పెళ్ళి కోసం ఆమె కోసం ఏదైనా చేస్తామనే థాట్లో ఉంటాము. పెళ్ళి అయిన తర్వాత మన మైండ్ చేంజ్ అయిపోతుంది. అది ఎందుకు అట్లా? ఇప్పుడు నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మనం ఎంత మంచిగా చూసుకుంటే మళ్ళీ నిన్ను నమ్మి ఇచ్చిన అత్తమామలు గిట్ట వాళ్ళు ఎంత సఫర్ అవుతారనేది ఒక్కసారి ఆలోచిస్తురా? ఏది ఆలోచించకుండా ఇప్పుడు రిలేషన్ అన్నప్పుడు కోపాలు, అలగడాలు ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పుడు అవన్నీ భరించాలి. ఇప్పుడు సంసారం వెళ్ళాలంటే అవన్నీ భరించాలి. భరిస్తేనే, భరించకుండా ఈమె నాకేదో చెప్పింది, ఆమె నాకేదో చెప్పింది, భార్యాభర్తలు అన్నప్పుడు ఇవన్నీ కామనే. ఎందుకు ఒక మనిషి జీవితాన్ని వేస్ట్ చేస్తురు, నిండు ప్రాణాన్ని కోసేస్తురు. అలా అని చంపుకోవడాలు ఎందుకు? తక్కువ జరుగుతున్నాయా? అసలు ఇండియాలో ఇంత జరుగుతున్నాయంటే కారణం ఏంది? ఈలాలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడము. ఈలాలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పు? అదే సుఖము. ఏముండదు తేడా. దానికి దీనికి పెద్ద తేడా ఏముంటుందా? ఏముండదు. ఎందుకు ఒక మనిషి జీవితాన్ని వేస్ట్ చేస్తురు, నిండు ప్రాణాన్ని కోసేస్తురు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా. మొన్న వైష్ణవి, మొన్న వికారాబాద్లో ఇట అట్నే జరిగింది. ఈ చిన్న చిన్న దాడులు చేయడం అవసరమా? మిమ్మల్ని నమ్మి వచ్చిన అమ్మాయిని ఎంత మంచిగా చూసుకుంటే లైఫ్లో నీకంటే గొప్పగా ఇంకెవరు ఉండరు. భార్యని ఎంత మంచిగా చూసుకున్నావు అనుకో, ఇంకా నిన్ను వదిలి బయటికి పోలేదు ఆమె. అసలు పోదు గిట. మీరే ఏదో చిన్న చిన్న గొడవలు చేసుకొని ఈలాలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఆమెని చంపడము, చంపి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వడము, మీ ఫ్యామిలీ సఫర్ అవ్వడము, నువ్వు సఫర్ అవ్వడము, ఇవన్నీ ఎందుకు వేస్ట్ చెప్పు? లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా చేసుకుంటే ఒక బాండ్ పేపర్ అయినా రాపించుకోర్రి, లేదంటే చేసుకోకండి. అక్కడికి ఆగిపోండి. నేను చంపుకుంటా, నేను గంజాయి ఇది మత్తులో ఇవన్నీ తాగి తందనాలు ఆడి ఆమె లైఫ్ వేస్ట్ చేస్తే ఎవరు సఫర్ కావాలి అసలుకి? నీ జాగాలు నువ్వు ఉంటావు రా భయ్. ఆమె చంపుతున్నావు, వాళ్ళ ఫ్యామిలీ ఎడిపోతుంది? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, నీ ఫ్యామిలీ పరిస్థితి. అప్పుడు నిన్ను ఎంత చులకనగా చూస్తారు? అవన్నీ ఆలోచించరు. ఎవరితో గొట్టంది తలిగిందని, ఇంతకు ముందు తలగంది పెళ్ళి తర్వాత తలిగితే ఇంతకు ముందు రాని ప్రేమ తన మీద వచ్చిన ప్రేమని వదిలేసుకొని తన ప్రేమతో పోయి ఈ ప్రేమను చంపుకోవడం, ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? అనే లవ్ చేస్తే నిన్ను నమ్ము వచ్చిన అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలి చెప్పు? నువ్వే జీవితం అనుకొని వచ్చింది ఆమె. నీ మీద ఎంత నమ్మకం ఉంటే వచ్చింది. నువ్వు ఎవరో గిట్ట తెలియదు ఆమెకు. అలా నువ్వు ఎవరో తెలియకుండా ఆమెని నమ్మించి తెలిసేలా చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చినావు. వచ్చిన అమ్మాయిని ఎట్లా చూసుకోవాలి? ఇలా మీలాగే చేసే ఉంటే చరిత్రలో ఈ రాధాకృష్ణులు మళ్ళేమో శివ పార్వతులు గిట్ట నిలవకపోతుండే తెలుసా? మీరు ఇంత ఘోరంగా తయారైంది అసలుకి. అరే ఒక నిండు ప్రాణాన్ని తీయాలంటే ధైర్యం ఎట్లా అనిపిస్తుంది మీకు? అరే ఉన్న 4 రోజులు తనను హ్యాపీగా చూసుకొని నువ్వు హ్యాపీగా ఉండి డబ్బులు లేకుండా అడుక్కొని మరీ సాగాలి. అదే సంసారం అనేది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఈదగలం కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని ఈదలేము తెలుసా? అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ ఈ చిన్న చిన్న విషయాలకు చంపుడాలు, అన్ని అవమానాలు ఇవన్నీ ఎందుకు? పెళ్ళైనా ఏదన్నా ఒకటేసారి జరిగేది. చంపుకొని చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పండి? మీరు పెళ్ళి చేసుకోవాలి అనుకుంటే క్లారిటీకి తీసుకోండి. ఆమెతో నాకు సెట్ అవుతుందా లేదా? సెట్ కాకుండా సెట్ చేసుకొని నేను మారుచుకొని ఉంటా అనుకునే వాళ్ళే పెళ్లి చేసుకోండి తప్ప నా సుఖం కోసం నేను చూసుకుంటా అన్నవాళ్ళు అసలు మీరు పెళ్లి చేసుకోకండ్రా. వేస్ట్ నా కొడుకులు ఉంటారు కొందరు, ఓన్లీ సుఖం కోసం చూసేటోళ్ళు. సుఖం ఏంద్రా?
ఏడైనా దొరుకుతుంది. ఒక్కటి కాకుంటే 100 మంది దొరుకుతారు, రోడ్ల మీద దొరుకుతారు. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయిని నువ్వు బాగా చూసుకుంటే దానికంటే సుఖం ఏది లేదు. అరే తను నువ్వు ఎట్లా అంటే అట్లా రెడీ అవ్వమంటే అట్లా రెడీ అవుతుందిరా తను. నీ మైండ్ సెట్ లెక్క నువ్వు మార్చుకొని, నీ మైండ్ సెట్ లెక్క నువ్వు తన్ని తయారు చేసుకొని నువ్వు ఒక బొమ్మలా చూసుకున్న గిట ఆమె నీకు సంతోషిస్తుంది తెలుసా. మీరు ఇంత ఘోరంగా ఎట్లా తయారయ్యారా? ఒక్కసారి మైండ్ పెట్టి నేను నా భార్య ఎట్లా ఉండాలి, ఏం చేస్తే పైకి వస్తాము, ఏం చేస్తే ఎలా ఉంటే బాధ్యత ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించురి. అంతేగాని ఇంత ఘోరంగా ఎట్లా తయారయ్యారా నిష అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అరే గర్ల్స్ గిట్ట అంతే ఉన్నారు. గర్ల్స్ గిట్ట చెప్పేది ఏంటంటే గర్ల్స్ అందరికీ, అరే పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడు చాలా కష్టాలు పడడా అని తర్వాత విషయము. బట్ తనని అర్థం చేసుకొని తనకు సపోర్ట్ ఇస్తే వాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈజీగా దాటగలుగుతాడు తెలుసా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరే సపోర్ట్ చేయకుంటే వాడు సంఖ నాకిపోతాడు అంతే. ఇంకా ఇంట్లో భార్య మంచిగా ఉందనుకో ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అదే భార్య గొడవ చేసిందనుకో ఇంకా ఇల్లు గందరగోళమే అంతే ఇంకా. కాబట్టి ఇంకోటి ఒక్క విషయం చెప్తా వినండి. భార్య గొడవ పడితే భర్త కాముష్ ఉండాలి అంతే. అన్నీ వెళ్ళిపోవాలి సైలెంట్. కనీసం ఒక 5-6 మినిట్స్ ఇంటి దగ్గర ఇట ఉండొద్దు. ఇది నా సజెషన్. ఒక 5-10 మినిట్స్ బయటికి పోయి వచ్చిరనుకో మళ్ళీ కూల్ అయ్యి యథావిధిగా అయిపోతుంది. లేదు అట్నే రివర్స్ అట్నే అయిందనుకో సేమ్ అట్నే వెళ్ళిపోరు. ఒక ½ అన్ అవర్ వెళ్ళిపోగానే మళ్ళీ రిటర్న్ వచ్చిరనుకో యథావిధిగా సేమ్. అంతేగాని ఆమె కోపం పడదని నువ్వు ఎక్కువ చేసినావు అనుకో అది ఎక్కువనే అవుతుంది, రెచ్చిపోతారు అందరూ. అందుకే నేను ఏమంటున్నా అంటే కోపాలు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోండి అయిపోతుంది. తను కోపడ్డా నువ్వు వెళ్ళిపో, నువ్వు కోపడ్డా తను వెళ్ళిపోకుండా నువ్వు కాముషుండు. తిట్టినావా అయిపోయింది, క్లోజ్ ఆడ నుంచి అంతే. తప్ప దాన్ని ఎక్కువ రెట్టింపు చేసుకొని కోపం నుంచి ద్వేషం వస్తుంది, ద్వేషం నుంచి క్రోధం వస్తుంది, క్రోధం నుంచి అటాక్ అంతే. ఇంకా ఇవన్నీ ఎందుకు? ఉన్న జీవితాన్ని హ్యాపీగా సంతోషంగా చూసుకొని మంచి బతుకుతే ఒక పేరు వస్తుంది. ఆ పేరు సంపాదించుకోవాలి. కానీ పోయి పొడిచి చంపేయడము, విషం పెట్టి చంపేయడము ఇవన్నీ చేయొద్దు. తప్పు, నిజంగా చాలా అంటే చాలా తప్పు. మన చట్టం గిట్ట ఉంది, వాళ్ళని శిక్షిస్తుంది. ఏం చేస్తారు? చంపిన ప్రాణం పోయిన తర్వాత ప్రాణం తెస్తుందా చట్టం? చట్టం దేవదు, నువ్వు దేవవు, ఎవరు దేవరు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా మంచిగా చూసుకోండి. అంతేగాని ఈ కోపానికి చిన్న చిన్న గొడవలకు పెద్దగా చేసుకొని ఉన్న ప్రాణాన్ని వేస్ట్ చేసుకోకండి. ఒకే జన్మ, ఈ మన జన్మని విముక్తి చేసుకుంటేనే మనం నెక్స్ట్ జన్మకి మంచిగా పుడతామంట భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మంచిగా మార్గంలో ఉంటే, మంచిగా ఆలోచిస్తే ఎలాంటి గొడవలు రావు. మనం తాగి తందనాలు ఆడి ఆలోచించినాం అనుకో వేస్ట్. ఇంకా అదే మైండ్లో ఉంటాం మనం. అందరికీ నేను చెప్తుంది ఏంటంటే ఇదే సజెషన్. పెళ్ళి చేసుకుంటే నమ్మకం ఉంటే చేసుకోండి, నమ్మకం ఉన్నా బాండ్ పేపర్ రాసుకొనినే చేసుకోండి. మా పిల్లకి ఏమైనా జరిగిందనుకో ఈడే బాధ్యతుడు అనేసి రాసుకొని చేసుకోండి. అప్పుడు ఈజీగా ఎటు పోయి కుక్క లెక్క తిరగాల్సి వస్తుంది. ఇట్లా చట్టం పెట్టాలి ఇప్పుడు. అట్లయితేనే చక్కగా అవుతారు అందరూ. లేదంటే చక్కగా గారు నా పిల్లని చేసుకోబోతుండు కదా ఈడే నాకు బాధ్యతుడు, ఈయనతో బాండ్ పేపర్ రాపించుకొని సైన్ పెట్టించుకుంటే పిల్ల జోలి గిటాగా పోడు. అట్లా చేయాలి. ఇప్పుడు అట్లా ఒక చట్టం రావాలి సమాజం. అట్లయితేనే ఈ హత్యలు మళ్ళేమో పెళ్లి తర్వాత చంపుకోవడాలు ఇవన్నీ ఆగేది. లేకుంటే అస్సలు ఆగనే ఆగదు.